తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ మరియు ఇతర ముఖ్య నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, తిరుమల పవిత్రతను కాపాడడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా క్లస్టర్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి గారు, శేఖరు, కృష్ణ యాదవ్, అన్న ఆర్సి మునికృష్ణ, ఇంక మరొక కృష్ణ యాదవ్, మహేష్ యాదవ్, మక్కి గంగమూడి చైర్మన్, అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, తిరుమల తిరుపతి పవిత్రను కాపాడే దాంట్లో కూటమి ప్రభుత్వం చాలా కట్టుబడి ఉంది. కానీ నిన్నటి రోజున ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాజీ ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన గారికి అనర్హుడు, పెట్టి ఏదైనా ఒక నోటిఫికేషన్ సిమ్స్లో 303 పోస్టులకు నోటిఫికేషన్ పడితే దాని మీద ఎవరో మీ అందరికీ ఒక ఆయన వాళ్ళ బంధువులకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళ తాతలకి ఇస్తున్నారు, వాళ్ళ అవ్వలకి ఇస్తున్నారు, ఏదో ఒకటి బుర్ర జల్లడం స్టార్ట్ చేశాడు. వీళ్ళకి ఏదన్నా ఒక నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామంటే వీళ్ళకి ఒప్పదు. గడిచిన ఒక 2 నెలల ముందు చూసాం. ఒక నెల ముందు డిఎస్సి పోస్టులు వదిలితే 16,000 పోస్టులు వదిలితే దాని మీద ఒక వారం రోజుల పాటు నానా యాగి చేసి పెట్టారు. ఎంత చేశారంటే అంత చేశారు. ఏదో అయిపోయింది, ఏదో చేశారు, ఆ 16,000 పోస్టులు తీసేయాలని. ఏంటంటే వీళ్ళకి కడుపు మంట. నిరుద్యోగులకి ఉద్యోగాలు రాకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. వాళ్ళు ఏమిటంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ రోగులకి మెరుగైన సేవలు అందించాలని చెప్పి కొత్త పోస్టులన్నీ వదిలి యువతకి ఉద్యోగాలు ఇస్తుంటే వీళ్ళ వల్ల కాక, అది కరుణాకర్ రెడ్డి వల్ల కాక అల్లాడుతున్నాడు. ఎందుకంటే తిరుపతి ప్రజలన్నా, రాయలసీమ ప్రజలన్నా అతని కక్ష. 2 సార్లు చైర్మన్గా చేశాడు, ఒకసారి ఎమ్మెల్యేగా చేసావు. నువ్వేమన్నా ఇచ్చావా? ఒక్క పోస్ట్ అన్న టీటీలో ఇచ్చావా? సిమ్స్లో ఇచ్చావా? ఒక్కటి లేదే. పోనీ ఇట్లా గమ్మన ఇంట్లో కూర్చోకుండా 62,000తో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా కదలకుండా ఉండకుండా ఉన్నాడు. మొన్న ఇప్పుడు సర్వ్ చూసాం. ఈ సర్లో మొత్తం 2,95,000 మంది ఓటర్లు ఉంటే 92,000 ఎగిరిపోయాయి. అంటే ప్రతి బూత్లో 200 నుంచి 300, 500 ఒక్కొక్క బూత్లో మొత్తం దొంగోట్లు ఎక్కించింది. మీకు తెలుసు బై ఎలక్షన్స్లో ఎన్ని ఎక్కించారనేసి. దాని మీద నోరు మెదడంలే. పోనీ అన్నీ ఎక్కించుకున్నా కూడా ఏమన్నా చేశాడా? ఏమన్నా ఉద్ధరించాడా అంటే 62,000తో ఓడిపోయాడు. అయినా కూర్చోడు, ఏదో కుంటోళ్ళు వేసినట్లు వేసి ఏదో టైంలో మాట్లాడటము, బురద చల్లడము, టీడీ మీద కూర్చోవడం. నిన్న దళారీ వ్యవస్థ గురించి కానీ, వాళ్ళ కుటుంబ భవిష్యత్తుకు కానీ వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థాయిలో పెట్టడం గ్యారంటీ. నువ్వు ఎన్ని ఏడ్చినా ఇవి జరగవు. కాబట్టి కదలకుండా ఉండడం నేర్చుకో. ఇప్పటికీ 62,000, ఈసారి ఇంకా మించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దయచేసి నోరు మూసుకొని ఉంటే మంచిది, లేదంటే ప్రజలు నీకు ఇంకా బాగా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. ఇంతకుముందు లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పారు, కరుణాకర్ రెడ్డి కొడుకు ఇద్దరికి కూడా ఈసారి తిరుమల జోలికి వచ్చినా, తిరుపతి ప్రజల జోలికి వచ్చినా, కూటమి నాయకుల జోలికి వచ్చినా నీకు తట్టా బుట్టా సర్ది పంపిస్తామని చెప్తాను. ఆ మాట అయితే కట్టుబడి ఉంటాను. ఇది కూటమి నాయకుల సాక్షిగా చెప్తున్నాము. నిన్ను తట్టా బుట్టా సర్ది పంపించే వరకు మాత్రం వదిలిపెట్టాం. థ్యాంక్ యూ. చేస్తున్నారండి, ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. త్వరలో యాక్షన్ ఉంటుంది. ఎస్ఐఆర్లో మొత్తం 2,95,000 ఓట్లు ఉండేవండి. ఆ 2,95,000లో దగ్గర ఒక 50,000 నుంచి 60,000 ఓట్లు వీళ్ళు ఎక్కించున్నారు. కొన్ని షిఫ్ట్ ఉన్నాయి, కొన్ని డెత్స్ ఉన్నాయి, కొన్ని ఆబ్సెంటీస్ అవి ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. వీళ్ళు నికరంగా అయితే ఒక 50,000 నుంచి 60,000 ఓట్లు వీళ్ళు ఎక్కించున్నారు. ఒక్కొక్క ఇంట్లో 300, 400 ఒక్కొక్క డోర్ నెంబర్లో ఉన్నాయి. అన్నిటినీ ఇప్పుడు మొత్తం ప్రక్షాళన జరుగుతుంది. అన్నిటినీ తీసేయడం జరిగింది. నికరంగా ఇప్పుడు మిగిలింది వచ్చి 2,03,000 ఓట్లు మాత్రమే. 3,000 ప్రతిసారి మనకి 3 లక్షల ఓట్లు ఉంటే 50%, 55% మనకి పోలేదు కూడా ప్రతిసారి. మీరు చూస్తాను లాస్ట్ గడిచిన